गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఈ కార్యక్రమ ప్రారంభాన్ని ఎవరు సంకల్పించారు? శాస్త్రి గారు సమయం అయింది, ప్రారంభించండి. అక్కడ నుంచి ఆజ్ఞ మొదలై ఆ తదుపరి నేను దానికి అనుగుణముగా అనుష్ఠానంతో ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది. సృష్టి కూడా ఇలాగే ఎక్కడి నుంచో ఆజ్ఞ వస్తుంది. ఆ ప్రారంభించేవాళ్ళు సృష్టి ప్రళయం నుంచి మరలా సృష్టిని తీసుకురావడానికి, ప్రళయంలోకి వెళ్ళినటువంటి సృష్టిని మరలా వ్యక్త సృష్టిగా, అవ్యక్తంలో ఉన్నటువంటి సృష్టిని వ్యక్త సృష్టిగా తీసుకురావడానికి పని ప్రారంభించారు. వాళ్ళంతటా వాళ్ళుగా ప్రారంభించండి అన్న ఆదేశం వస్తుంది. ప్రారంభించండి. ఆ పరమాత్మ, పరబ్రహ్మం, వన్ రియాలిటీ అక్కడ ప్రారంభం. అక్కడి నుంచి ఆదేశం, అక్కడి నుంచి సంకల్పం. ఇప్పుడు మిగతా వాళ్ళు దానికి అనుసరిస్తూ ధ్యాన్ చౌహానిక్ అక్కడ మనం దాన్ని కొద్దిగా వివరించుకున్నాము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము. 41వ పాఠము 28/6/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను
ఆమె దేహము విడచుటకు 3 వారములు ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బొవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఈఎంటి హెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఆసిసన్ వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బొవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఇంతకుముందు ప్రశ్నోపనిషత్తు గురించి సంగ్రహంగా తెలుసుకున్నాం. దానికి మన సీక్రెట్ డాక్టర్లు చెప్తున్న విషయాలకు ఉన్న సంబంధం కూడా మనకు కొంత అవగాహన. అలాగే కేన ఉపనిషత్తు అని అవుతుంది. కేనోపనిషత్తు దాంట్లో ఏమిచ్చారు, డివి సుబ్బారావు గారని ఆయన ఏది నడుపుతుంది అన్న పేరుతో ఈ చిన్న వ్యాసాన్ని ఇచ్చారు. అది చదువుకొని మనం మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఏది నడుపుతోంది? ఇప్పుడు మనకు ఆదేశం వచ్చింది ప్రారంభించండి అని. దానికి ఆ ప్రారంభించండి అన్న దానికి కూడా మరలా ఎవరు ఉండాలి వెనక, లేకపోతే ప్రారంభించండి అన్న ఆదేశం రాదు. దాన్ని నడిపింది ఎవరు? మరి ఒక చోట మాత్రం ఇక అది అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, కానీ అంతకు ముందు ఇంకా దానికి ప్రారంభానికి ఇంకొక ప్రారంభం లేదు. ప్రారంభం లేని ప్రారంభం ఒకటి ఉంటుంది. అది దాని గురించి ఈ కేన ఉపనిషత్తులో చర్చించడం జరిగిందను. కేన ఉపనిషత్తులో మొదటి శ్లోకం మొదటి పదం కేన. కేన ఆ పదమే ఈ ఉపనిషత్తుకు పేరు అయింది. కేన అంటే దేని చేత అని అర్థం. కేనేషితం పతతి ప్రేషితం మనః.
దేని చేత ప్రేరేపింపబడి మనస్సు దాని విషయములపై పడుతుంది? అంటే మనకి అర్థం కావటం కోసం మనసు దగ్గర నుంచి మొదలు పెట్టారు. మనసు కన్నా ఇంకా వెనక ఎన్నెన్నో ఉన్నాయి. ఆ నెచ్చిన మెట్లన్నీ అవన్నీ కిందకి దిగి మనసు దగ్గర నుంచి మొదలెట్టి ఈ మనసుకి ఎక్కడి నుంచి అందింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దేని చేత ప్రేరేపింపబడి మనస్సు దాని విషయములపై పడుతుంది అని మొదలుపెట్టి అడుగుతాడు శిష్యుడు గురువు గారిని. దేని చేత ప్రేరేపింపబడి ప్రాణము తన పనులు చేస్తుంది? దేని చేత ప్రేరేపింపబడి కళ్ళు చెవులు వాటి పనులు చేస్తాయి? ఇలా అడిగిన శిష్యుడికి గురువు గారు సమాధానం చెబుతారు. ఆ ప్రేరేపించేది ఆత్మ అని. అంటే కన్నుకు స్వతహాగా చూసే శక్తి లేదు, దాని వెనుక ఉన్న ఆత్మే కంటికి ఆ శక్తిని కలిగిస్తుంది. అలాగే చెవి, మనస్సు, ప్రాణము, నోరు వాటి వాటి పనులు అవి చేయగలుగుతున్నవి అంటే ఆ శక్తిని ప్రసాదించింది ఆత్మయే. ఆ ఆత్మశక్తి లేకపోతే ఇంద్రియాలన్నీ నిర్వీర్యం అవుతాయి. ఆ విధంగా ఇంద్రియాలను వేరువేరుగా పరీక్షించి ఆత్మను గురించి తెలుసుకోవలసిందిగా ఉపనిషత్తు బోధిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అక్కడ ఆగుతుంది అన్నమాట, ఒక చోట ఆగుతుంది. అది ఆత్మ. ఇంతవరకు చెప్పి గురువు గారు శిష్యుడికి ఇదే విషయం ఇంకా బాగా అర్థం అవడానికి ఒక కథను కల్పించి చెబుతారు. దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. దేవతలు ఆ విజయాన్ని తమ స్వశక్తితో సాధించలేదు, పరబ్రహ్మము ఆ విజయాన్ని సాధించి పెట్టింది. ఈ విషయాన్ని దేవతలు విస్మరించారు. వారిని అహంకారం కమ్మింది. దీన్ని పరబ్రహ్మము తెలుసుకుని వారి గర్వాన్ని అణిచివేసింది. ఈ కథ ద్వారా నేటి కాలానికి మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి? తాము ఏవైనా ఘనకార్యాలు సాధించి ఉన్నట్లయితే అందుకు తమ తెలివితేటలే కారణమన్న అహంకారం విడిచిపెట్టాలి. భగవంతుని కృప ఉండబట్టే తాము నెగ్గుకు రాగలిగాము అని తెలుసుకోవాలి. ఏదో నడిపిస్తోంది, ఆ నడిపించేదే దాని ద్వారానే మనం నడిచి దాన్ని విజయం సాధించగలిగాం ఆ విషయంలో అన్నది మనం, అంటే మన ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ అన్నదానికి. మనం సీక్రెట్ డాక్టర్లోని 7 ధ్యాన శ్లోకాలకి సంబంధించి కొద్దిగా సంగ్రహంగా తెలుసుకుంటున్నాము. మనం 4th స్టాంజాలో ఉన్నాం. Generically, they are known as the Dhyan Chauhans. ఎవరైతే ఈ framers, shapers and ultimately the creators of all the manifested universe, వాళ్ళని ధ్యాన్ చౌహాన్స్ అనే మాట అని చెప్తున్నారు. Though each of the various groups has its own designation in the secret doctrine. అదొక పరంపరగా ఉంది. అదంతా 10 మెట్లుగా ఉన్నటువంటి ఒక నిచ్చెనగా, ladder of life 10 మెట్లుగా ఉన్నది. ఆ 10 మెట్లలో పై మెట్టులో 3 ధ్యాన్ చౌహానిక్ క్లాస్ 1, ధ్యాన్ చౌహానిక్ క్లాస్ 2, ధ్యాన్ చౌహానిక్ క్లాస్ 3 కింగ్డమ్స్ గా దాన్ని విభజించారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఆ ధ్యాన్ చౌహానిక్ అంటే ఎవరు, ఏం చేస్తారు, దాన్ని మనం కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుంటే, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం పని చేస్తారు, అది తెలియకపోవడం వల్లే మనం ఇంత గందరగోళంలో పడుతున్నాం. ఇప్పుడు మనకు మనం ఆ ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, నేను ఎవరిని, ఎక్కడున్నాను, నా కర్తవ్యం ఏంటి, నా డ్యూటీ ఏంటి, అయిపోయింది. ఆ ప్రశ్న లేదు మన దగ్గర. ఎక్కడున్నాము లేదు, డ్యూటీ ఏంటి లేదు. అందుకని మనకి తోచింది చేసేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మనకి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మనం ఏదైతే మర్చిపోయేటట్టు చేయాలో అవే మనకి ఆలోచనలుగా వస్తాయి.
అందువల్ల మనం ఈ ప్రశ్నలు వేసుకోం. అందువల్ల దీన్ని మళ్ళీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మరలా ఆ ఏకత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఏది నడుపుతుంది కదా మనకి ప్రశ్న. ఏది నడుపుతుంది? మనకి తెలిసినంతలో ఈ ధ్యాన్ చౌహాన్ ఎక్కింగడం వాళ్ళ నుంచి ఇదంతా వస్తూ ఉంది. ఎలా వస్తుందో అది కొద్దిగా తెలిస్తే మనకి ఏది నడుపుతుంది అన్నది కొంత, అంటే మన దాకా మనం ఇలా కదిలి మనం ఇలాగా ఆలోచిస్తూ పనులు చేస్తున్నామంటే మనకి ఎక్కడి నుంచి అందుతున్నాయి, ఎవరు మనల్ని నడుపుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇన్ రిగార్డ్ టు ది ఇంపర్ఫెక్షన్స్ విచ్ యు ఎన్విజన్, ఇది డివైన్ ప్లాన్ లో ఈ ధ్యాన్ చౌహాన్ గురించి కొంత వివరణ ఇచ్చారు. అది సందర్భం వచ్చింది కాబట్టి ధ్యాన్ చౌహానే కింగడం లేకపోతే ధ్యాన్ చౌహాన్స్ అన్న పదం మనకి ఎప్పుడైనా ఎక్కడైనా వినంగానే ఇది మనకి గుర్తుండేటట్టుగా ఉండటం కోసం నేను దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ అధ్యయనం అయిపోయినా కానీ తర్వాత ఎప్పుడైనా సరే ధ్యాన్ చౌహాన్ అనగానే ఏంటది, ఎవరు అని అనకూడదు మనం. ఈ 10 మందిని, ఈ అధ్యయనంలో పాల్గొన్న ఈ 10 మంది కూడా ధ్యాన్ చౌహాన్ అంటే ఫలానా అని మనకి గుర్తు రావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పగలగాలి. ఇట్లా మనకి ముద్ర పడిపోవాలి. ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఇన్ రిగార్డ్ టు ద ఇంపర్ఫెక్షన్స్ విచ్ యు ఎన్విజన్, అంటే మనం సృష్టి ఎక్కడ చూసినా సరే, హైయెస్ట్ లో చూసినా సరే ఇంపర్ఫెక్షన్, అపరిపూర్ణత, అసంపూర్ణత. ఎక్కడ పరిపూర్ణత ఎక్కడైనా కనిపించిందో మనకి సృష్టి మొత్తంలో? ఈ వ్యక్త సృష్టిలో కానీ, అవ్యక్తంగా ఉన్న సృష్టిలో కానీ, ప్రళయంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ మనకి పరిపూర్ణత కనపడటం లేదు. మొత్తం అసంపూర్ణత నిండిపోయింది, అపరిపూర్ణతతో నిండి ఉంది. ఎన్విషన్ అదే మనకు కనిపిస్తూ ఉంది. దీస్ ఆర్ డ్యూ టు ద యాక్షన్స్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. ఎందుకని? పరిపూర్ణుడి నుంచి అపరిపూర్ణత రావడం ఏమిటి? పరిపూర్ణుడి నుంచి పరిపూర్ణత రావాలి కదా. ఒక ప్రొఫెసర్కి అతను తెలిసిన విషయమే చెప్తాడు. ఆయనకి ఏదైతే తెలుసో మొత్తం ఆ పద్ధతిలోనే ఆయన వ్యవహరిస్తాడు ఒక ప్రొఫెసరు. మరి అట్లాగే పరిపూర్ణుడు తను ఏది చేసినా పరిపూర్ణత్వంగా ఉండాలి కదా. లేదు, అక్కడ ఉంది చిత్రం. ఆయన ఎప్పుడైతే ఇప్పుడు ఇది ప్రారంభించండి అంటే ఇప్పుడు మనం ఒక చక్కటి ఏకత్వ స్థితిలో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం అక్కడ. ప్రారంభించండి అనగానే వేరు భావంలోకి వచ్చేసాం. మనం వేరు, ఈ చెప్పుకునే విషయం వేరు, ఇట్లాగా వచ్చేసాం. ఏదైతే చెప్పుకుంటున్నామో అదే మనం, విషయమే మనం. కానీ ఇక్కడ ఏమైంది, మనం వేరుగా ఉన్నాము, మనకు సంబంధించిన విషయం వేరుగా ఉంది. అట్లా వేరుబోని డిఫరెన్షియేషన్ మొదలైంది ప్రారంభించండి అనగానే. అట్లాగే ఆ సంకల్పం, ఆ దైవ సంకల్పం పానుపెక్కులు కావాలి, ఆ సంకల్పమే ఇంపర్ఫెక్షన్ గా బయలుదేరింది అనమాట. అలా ఇంపర్ఫెక్షన్ గా బయలుదేరకపోతే ఇప్పుడు ఆయన అనుకున్నది ఇక్కడ కుదరదు. ఆయన అనుకున్నది ఏంటి? అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ ఆ అనేకత్వంలోనే ఉంటూ ఏకత్వాన్ని దర్శిస్తూ ఆ అనుభూతితో పనులు చేయటం, ఆ అనుభూతితో తన బాధ్యతలను నిర్వహిస్తూ ఈ అనేకత్వంలోనే ఉంటూ, ఇది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఇచ్ఛ, ఆయన సంకల్పం. ఆయన అట్లా సంకల్పం నిజమవ్వాలి అంటే అనేకత్వంలోకి రావాలి, డిఫరెన్షియేషన్లోకి రావాలి, అపరిపూర్ణతలోకి రావాలి, అసంపూర్ణతలోకి రావాలి. ఇదంతా అసంపూర్ణంగా ఉంటేనే అప్పుడు మనం సంపూర్ణతకేసి ప్రయత్నం చేయాలి, అసంపూర్ణంలో ఆగిపోకుండా. అది కూడా మళ్ళీ మనకి ఆకలి కలిగించడం. ఎట్లాగైతే
మనం ఉదయాన్నే భోంచేసి మళ్ళీ ఇంకా ఎన్నో రోజుల తర్వాత భోంచేస్తాం లేదు కదా! మళ్ళీ మధ్యాహ్నానికి రెడీ లోపల నుంచి కేకలు వేస్తుంటుంది ఆకలి. ఆకలి, ఆకలి అని కేకలు వేస్తూ ఉంటుంది. ఇంకా తినటానికి ఎక్కడ ఏమున్నాయని చెప్పి చూసుకుంటా ఉంటాం. తినటానికి బయలుదేరుతాం. అట్లాగే ఏంటి ఇదంతా? ఈ కష్టాలు ఇవన్నీ ఏంటి? అన్న ప్రశ్నతో ఆ ప్రశ్నని ఎక్కడ మనల్ని పరచనీయకుండా, సంతృప్తి పడకుండా ఉండేటట్టుగా వెంటాడుతూ ఉంటుంది మనల్ని. ఎంత ప్రపంచ ప్రపంచంలో ప్రథమ కోటీశ్వరుడు అవను. ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరులందరిలోకి నంబర్ 1 కుబేరుడు. కానీ వాడికి తెలుస్తూనే ఉంటుంది లోపల. ఏంటిదంతా? సంతృప్తిగా ఉండడు వాడు. ఉండనివ్వదు. సంతృప్తిగా ఉంటే ఈ అనేకత్వంలోనే ఉండిపోతాడు. ఏకత్వంలోకి రాలేడు వాడు. అందుకని ఆహ్, మనకి ఆకలి, ఆకలి అనేది అసంతృప్తి ఇది అసంతృప్తిగా ఉండేటట్టుగా చేసి, అప్పుడు ఆ వెతుకులాట ప్రారంభించి, అప్పుడు ఏకత్వానుభూతికి వెళ్ళటం. ఈ విషయాలన్నీ అవగాహన చేసుకున్నామా, ఇంకా ఆ అనుభూతితోనే, ఏకత్వానుభూతితోనే చక్కగా ఇక్కడ పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ అసంపూర్ణత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పైనుంచే వచ్చింది. ఈ సృష్టిని నడుపుతున్నటువంటి వాళ్ళెవరున్నారో ప్రారంభం నుంచి. వాళ్ళే ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. వాళ్ళే ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడానికి, పరిపూర్ణతలోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తమ యొక్క పనిని ఇంకా పరిపూర్ణంగా చేయటం కోసం. అందుకే ఎవల్యూషన్ ప్రధానమైన ధర్మంగా పనిచేస్తూ ఉందన్నమాట. ఎవాల్వ్ అభివృద్ధి పదంలోకి ముందుకి పరిణమించటం. ఎక్కడ దాకా? పరిపూర్ణులుగా అయ్యేదాకా. పరిపూర్ణులుగా అయ్యేదాకా పరిణమించడం అంటే అపరిపూర్ణత ఉంటేనే కదా పరిపూర్ణతకేసి వెళ్ళటం. పరిపూర్ణంగానే అన్నీ వచ్చేసినాయి అనుకోండి. పరిపూర్ణుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదొచ్చినా గానీ పరిపూర్ణంగా ఉంటుంది అని అనుకుంటే, ఇంకా ఇదంతా అనవసరం కదా ఇక. ఇంకిక్కడ ఆట ఏముంటుంది ఇక? అందరూ పరిపూర్ణులుగా ఎక్కడోళ్ళం అక్కడ ధ్యానంలో కూర్చుంటాం. అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు ఎట్లాగైతే బ్రహ్మ మానసపుత్రులు పుట్టారు. మీరు సృష్టి చేయండి అని చెప్పంటే మేము అట్లాగే చేయం. ఆ స్వామినే తలుచుకుంటూ అలాగే కూర్చుండిపోతా ఉన్నారు. వాళ్ళు ఆగిపోయారు అక్కడ అంతే. దాంతో మళ్ళీ ఇంకొకళ్ళని సృష్టించాల్సి వచ్చింది బ్రహ్మ. అట్లా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణం అనేది కాకుండా అపరిపూర్ణతతోనే ప్రారంభమైంది. అక్కడ ఉన్న వాళ్ళే ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. వాళ్ళు పర్ఫెక్షన్ కోసం వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ దిగువ ఈ స్థూల జగత్తులో ఎలాగైతే మనం అపరిపూర్ణంగా ఉండి పరిపూర్ణతకేసి ఎలాగైతే వెళుతూ ఉన్నామో, ప్రయాణం చేస్తూ ఉన్నామో, సూక్ష్మ జగత్తులో కూడా ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఉంది అక్కడ కూడా. సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్, whether in the administration of the affairs of the world or in the regency of the cosmos, మరి అన్ని చోట్ల ఇంపర్ఫెక్ట్ బీయింగ్సే ఉన్నాయి. అపరిపూర్ణ జీవులే ఉన్నారు. అపరిపూర్ణ ఆ దేవతలు, ఆ పరిపాలించేవాళ్ళు, ఆ పరిపాలక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు, ఈ సృష్టికి సంబంధించిన పరిపాలక వ్యవస్థ ఏదైతే ఉందో హైరార్కీ, వాళ్ళంతా ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. వాళ్ళు ఉన్నంత కాలం ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంపర్ఫెక్ట్ గానే ఉంటుంది. అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ ద కాస్మాస్, ఈ సమస్త విశ్వం కూడా ఇంపర్ఫెక్షన్స్ ఆర్ బౌండ్ టు అక్కర్. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇంపర్ఫెక్షన్స్ తప్పదు. ఇంపర్ఫెక్షన్ వాళ్ళు పర్ఫెక్షన్ చేయటం కాదు కదా. పర్ఫెక్షన్ కేసి వెళ్ళటానికి ఇంకా ప్రయత్నం. ఇది ఒక శిక్షణాలయం. ఈ సృష్టి మొత్తం కూడా, ఈ విశ్వము మొత్తము ఇక్కడ దేనికి ఈ సృష్టి సృష్టింపబడుతుంది? పరిపూర్ణత నుంచి అపరిపూర్ణతకి రావడం, అపరిపూర్ణత నుంచి మరలా పరిపూర్ణతకి రావడం.
దానికోసం ఇది శిక్షణాలయంగా ఈ సృష్టి పనిచేస్తూ ఉన్నదన్నమాట. ఇట్లా దీంట్లో అందరము శిక్షణ తీసుకునే వాళ్ళమే వాళ్ళ స్థాయిల్లో. ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ దట్ పర్ఫెక్షన్ ఎగ్జిస్ట్స్ నార్ దట్ కాస్మాస్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ దట్ పర్ఫెక్షన్ ఎగ్జిస్ట్స్ నార్ దట్ ది కాస్మాస్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎందుకని ఇదంతా ఇంపర్ఫెక్షన్ తో ఉంది అంటే, అపరిపూర్ణతతో ఉంది అంటే, ఈ సృష్టించడమే అపరిపూర్ణత. కాబట్టి అపరిపూర్ణతతో సృష్టించారు కాబట్టి సృష్టి అంతా అపరిపూర్ణతతో నిండిపోయి ఉంది, అసంపూర్ణతతో నిండిపోయి ఉన్నది. The reason that this idea is not held is because the cosmos itself is evolving. అంటే విశ్వం కూడా ఈ జగత్తంతా, స్థూల జగత్తంతా కూడా ఎవాల్వింగ్, అభివృద్ధి పదం కేసి నడుస్తూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది క్రమక్రమంగా. ఒక సృష్టిలో కొంత అనుభవాన్ని గడించి ప్రళయంలోకి వెళ్ళిన తర్వాత మరలా సృష్టింపబడినప్పుడు మరింత మెరుగ్గా ఈ సృష్టిని సృష్టించడం అట్లా జరుగుతూ ఉన్నది. అందువల్ల మనకి ఇప్పుడు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అని వస్తూ ఉంది. ఒక్కొక్క రౌండ్కి ఎంతో మెరుగ్గా ఆ సృష్టి జీవులందరూ కూడా ముందుకి ఎక్కడో ఉన్న ఖనిజ వర్గంలో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నీ కూడా, ఆ అణువులన్నీ కూడా, ఖనిజ వర్గంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా వృక్ష వర్గులోకి అభివృద్ధి చెంది వృక్ష వర్గులోకి పరిణమించడం, వృక్ష వర్గులో నుంచి జంతు వర్గులోకి పరిణమించడం, జంతు వర్గులో నుంచి మానవ వర్గుకి రావటం, మానవ వర్గు నుంచి ఇంక ఇలా ధ్యాన్ చౌహానిక్ దేవత ఏంజలిక్ కింగడంలోకి రావటం, ధ్యాన్ చౌహానిక్ కింగడంలోకి రావటం. అక్కడ కూడా ఇంపర్ఫెక్షన్స్, అక్కడ ఇంకా అభివృద్ధి చెందాలి, ఆ స్థాయిలో కూడా జరుగుతూ ఉందన్నమాట. వీళ్ళు ధ్యాన్ చౌహాన్ ఎవరు అన్న పాయింట్ వచ్చేటప్పుడు కల్లా, అన్న విషయం మనం తెలుసుకుందాము అనేటప్పుడు కల్లా అసలు మొత్తం సృష్టి గురించిన వివరం వచ్చేస్తుంది. అందుకని ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాస్మాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవాల్వింగ్. మనందరం కూడా 1వ తరగతి, 2వ తరగతి అట్లా చదువులో ఉన్న వాళ్ళమే గాని ఎవ్వరము బయట తిరిగే వాళ్ళం లేదు. చదువు పూర్తయిపోయింది అన్న వాళ్ళం లేదు. అందరము బయట ఉండవాం. ఇక్కడ చదువు పూర్తయిపోతే దానికి తగ్గ ఇంకొక స్థాయిలో మళ్ళా చదువు మొదలవుతున్నది. ఏంజలిక్ కింగడం, హ్యూమన్ కింగడం అయిపోగానే ఏంజలిక్ కింగడం, అక్కడి నుంచి ధ్యాన్ చౌహానిక్ కింగడం, ఇలాగ వెళ్ళిపోతా ఉంది కదా. ధ్యాన్ చౌహానిక్ కింగడం తర్వాత వాచర్, వీళ్ళందరికీ అధిపతిగా. ఇప్పుడు ఆయన కూడా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడు. సీకింగ్ టు బికమ్ ఏ బెటర్ కాస్మాస్. ప్రతి ప్రళయం నుంచి సృష్టిలోకి వస్తుంది అంటే, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది అంటే మళ్ళా బెటర్ మరింత మెరుగవటం కోసం స్ట్రైవింగ్ టు కమ్ ఇన్ టు ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ హార్మనీ విత్ ద డివైన్ ప్లాన్. మరి దీనికి ఏదో మనకు ఆధారం ఉండాలి. మరి పర్ఫెక్షన్ అంటే ఏంటది? దేంతో మనం అనుకునే ఆ పనులన్నీ చేస్తుంటే అప్పుడు పర్ఫెక్షన్ లోకి వస్తాం అంటే ఏదో ఒక ఆధారం కావాలి. పర్ఫెక్షన్ అంటే ఏంటి అసలు? ఆ వివరాలు డివైన్ ప్లాన్ లో ఉన్నాయి. ఈ డివైన్ ప్లాన్ కి ఆధారం డివైన్ లాస్. ఈ డివైన్ లాస్ మొత్తానికి కలిపి వన్ ఫండమెంటల్ లా అనేది ఒకటే
ఉంది. దాంట్లో అనేక రకాల లాస్ ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ద డివైన్ ప్లాన్. అప్పుడు ఈ డివైన్ ప్లాన్ ప్రకారం ఇదంతా ముందు నడుస్తూ ఉంటే ఆ ఇల్లు కట్టడం పూర్తవుతుంది. అది మనకి ఇంటి ప్లాన్ గీయించాము. ఇంటి ప్లాన్ గీయిస్తే అది ఇంపర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఎప్పుడవుతుంది? ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ఇంటిలో మనం చేరి నివసిస్తుంటే అప్పుడు అది పర్ఫెక్షన్ కిందకు వస్తుంది. అప్పుడు దాకా అది ఇంపర్ఫెక్షనే కదా. కానీ పర్ఫెక్షన్ రావాలి అంటే దేని ఆధారంతో చేయాలి మనం? డివైన్ ప్లాన్. ఆ ఇంటి ప్లాన్ ఆధారంగా, ఇంటి ప్లాన్ లో ఉన్న విధంగా మనం ఎట్లాగైతే ఆ ఇల్లు కట్టడం పూర్తవుతుందో, నిర్మాణం పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు అది ఇంపర్ఫెక్షన్. ఎవాల్వ్ రోజు రోజుకి ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క గోడ కొంత లేస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు అభివృద్ధి అంటే పర్ఫెక్షన్ కేసు. ఇల్లు పూర్తయిందంటే పర్ఫెక్టెడ్, పరిపూర్ణుడు అన్నట్టుగా. అలాగే ఈ విశ్వం మొత్తం, ఈ విశ్వంలో ఉన్న సృష్టి జీవులు మొత్తం ఇసుక రేణువు ప్రతి క్షణం ఎవాల్వ్ అవుతూనే ఉంది. ఎవాల్వ్ అయి వృక్ష దాంట్లోకి వెళుతుంది, ఎవాల్వ్ అయి జంతు దాంట్లోకి వెళుతూ ఉంది, ఎవాల్వ్ అయి హ్యూమన్ కింగ్డమ్ లోకి వస్తూ ఉంది, ఎవాల్వ్ అయి ఈ ధ్యాన్ చౌహానిక్ 3 classes ఆఫ్ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్ లోకి వస్తూ ఉంది. అక్కడి నుంచి వాచర్ ఇట్లాగా ఎవాల్వ్ striving to come into a greater degree of harmony with the divine plan. This is so because the cosmos represents the manifestation of a great being. వ్యక్తమవుతుంది అంటే అది చేసేవాడు ఒకడు, మేనిఫెస్టేషన్ కి కారణమైన వాడు. ఏది నడిపిస్తుంది అని మనం ఏదైతే అనుకున్నామో కేనా ఉపనిషత్తు ద్వారా, ఆ నడిపించేవాడు, వాడి కారణంగా ఈ మేనిఫెస్టేషన్ ఒక ఇది జరుగుతుంది. అంటే ఎవరి కారణంగా? ఒక గ్రేట్ బీయింగ్ ఒక ఆయన ఉన్నాడు, సమస్త విశ్వానికి సంబంధించి గ్రేట్ బీయింగ్. However lofty in status the attainment may be, అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు ఆయన. Indeed there is a term for such a great being called technically the logos or watcher of a cosmic system. ఈ సిస్టమ్ మొత్తాన్ని, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త పరిపాలన మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, గ్రేట్ బీయింగ్. ఆయన్ని వాచ్ చేస్తున్నాడు, జాగ్రత్తగా అన్నట్టుగా ఈ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. వాచర్ గమనిస్తున్నాడు. అందుకే మనం మన ఆలోచనలు, మన మాటల్ని, మన చేతల్ని గమనించండి. గమనిస్తే వాచర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే మనం ఇక్కడ ఈ వాచర్ కూడా అపరిపూర్ణమైనప్పటికీ ఇంకా చాలా కొద్ది అపరిపూర్ణత అక్కడ ఉన్నది. మన దగ్గర పూర్తిగా అపరిపూర్ణత మన దగ్గరకు వచ్చినాం. కాబట్టి మనం ఈ గమనించటము అన్నది చేసేటప్పుడు కల్లా ఆ వాచర్ ఎవరైతే ఉన్నారో, గ్రేట్ బీయింగ్, అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. The cosmos then is under the regents of a cosmic logos who is encompassed by lesser beings. ఆయన యొక్క అధీనంలో ఇంకా కొంతమంది అధికారులు ఉంటారు అన్నట్టు, లెస్సర్ బీయింగ్స్, who in turn administer the laws applicable to its sphere of influence. ఇక్కడ ప్లానెటరీ చైన్ గాని, ప్లానెట్స్, అలాగే నక్షత్రాలు, గ్రహతారకాలు, ఆ ప్లానెట్ లో ఉన్నటువంటి జంతుజాలం, జీవజాలం, వీటి మీద అధిపతులుగా, వాటిని నడిపే వాళ్ళుగా మిగతా వాళ్ళు ఉన్నారన్నమాట. These lesser beings albeit far superior to humans in their degree of evolution. లెస్సర్ బీయింగ్స్ అని అంటున్నప్పటికీ మనతో పోల్చుకుంటే, హ్యూమన్ బీయింగ్స్ తో పోల్చుకుంటే వాళ్ళు చాలా హైయెస్ట్ లో ఉన్నట్టు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టు వాళ్ళు. These lesser beings
albeit far superior to humans in their degree of evolution. ఈ పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఉండగా ఎంత మేరకు అభివృద్ధి చెందారు అంటే హ్యూమన్స్ కన్నా చాలా అభివృద్ధి చెంది ఎంతో దూరంలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ దాకా ఉన్నారో ఆ వాచర్ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్ లోకి వెళ్ళిపోయారు అనమాట ఆ లెస్సర్ బీయింగ్స్. వాళ్ళని ఏమని చెప్తున్నాం? ఆర్ టర్మ్డ్ ధ్యాని చౌహాన్స్, లిటరల్లీ ద మెడిటేటివ్ లార్డ్స్, డివైన్ ఇంటెలిజెన్సెస్. ఇప్పుడు సృష్టి మనం 4వ స్టాంజాలో ఉన్నాం కదా, దానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అక్కడి నుంచి 5th, 6th, 7th ఇక పూర్తిగా స్థూలానికి వస్తుంది. 4th స్టేజిలో ఇదిగో వీళ్ళ దగ్గర ఉంది ధ్యాన్ చౌహాన్స్. ఆ లెస్సర్ బీయింగ్స్ ని వాచర్ అన్నాం, గ్రేట్ బీయింగ్. ఆయన యొక్క ఆధిపత్యంలో లెస్సర్ బీయింగ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు 3 క్లాసులుగా ఉన్నారు, మళ్ళీ 3 విభాగాలు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్. వాళ్ళని ధ్యాన్ చౌహాన్స్ అనే పేరుతో పిలుస్తున్నారు ఆ లెస్సర్ బీయింగ్స్. అంటే ధ్యాన్ చౌహాన్ అనే మాట కూడా అది సంస్కృతము, టిబెట్ భాష, టిబెటన్ భాష, సంస్కృత భాషకి సంబంధించిన మాటలు అన్నమాట. ధ్యాన్ అన్నదేమో సంస్కృతానికి సంబంధించింది, మెడిటేషన్. చౌహాన్ అన్నది టిబెటన్ మాట, టిబెటన్ భాషకి సంబంధించింది. టిబెటన్ భాషలో చౌహాన్ అంటే లార్డ్. కాబట్టి లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్ ధ్యాన చౌహాన్లు అంటున్నారు. అంటే మెడిటేషన్ ద్వారా వాళ్ళు నిరంతరం 24 గంటలు ఏం చేస్తుంటారు? ధ్యానంలో ఉంటారు. ఆ ధ్యానం ద్వారానే అలాగా ప్రసారం చేస్తూ ఉంటారు ఆ తరంగాల్ని. ఆ ఇంటెలిజెన్సెస్ ఏదైతే ఉందో మన బుద్ధుల్ని ప్రచోదిస్తూ ఉంటారు అన్నమాట. ఈ జీవుల యొక్క బుద్ధుల్ని ప్రచోదిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళటానికి, మనందరం కూడా ప్రతి జీవి ముందుకు వెళ్ళటానికి, ఈ ఎవల్యూషన్ లో ముందడుగు వేయటానికి వాళ్ళు నిరంతరము మనకి ఆ తరంగాలు పంపిస్తూ ఉంటారు ధ్యానంలో. Since the function of the Dhyani Chauhans is to administer the divine laws, ఏంటి చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, తమాషా ఏంటంటే డివైన్ లాస్ ప్రధానంగా ఉన్నాయి. దాని ఆధారంగా డివైన్ ప్లాన్ వచ్చింది. వీటిని నిరంతరము ఈ కింద జీవులకి పంపిస్తూ ఉంటారు. ఆ పంపించడంలో వాళ్ళు కూడా ఆ డివైన్ లాస్ ని మెడిటేట్ చేయటం జరుగుతుంది కదా, దాన్ని స్మరించడం జరుగుతూ ఉన్నది. ఆ డివైన్ లాస్ ని, లా ఆఫ్ పీరియాడిసిటీ, లా ఆఫ్ అడ్జస్ట్మెంట్, లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ, లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్, లా ఆఫ్ మోషన్, ద సెప్టనరీ లా, ద లా ఆఫ్ కంపాషన్, ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. ఇట్లా ఒక 8 మనకి ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న ఇవి ఒక 8 ధర్మాలు ఉన్నాయి, ప్రధానమైన ధర్మాలు. ఈ 8 ధర్మాలు ఒకదానికి సంబంధించింది, వన్ ఫండమెంటల్ లా, ఒక ప్రధానమైన ధర్మానికి సంబంధించింది. ఈ లాస్ ని స్మరించుకుంటూ వీటిని కింద జీవుల మీదకి ప్రసారం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏంటనమాట, 2 ప్రయోజనాలు జరుగుతున్నాయి. వాళ్ళు స్మరించడం వల్ల వాటితో అనుసంధానం అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకా ఇంపర్ఫెక్షన్ బీయింగ్స్, అంత స్థితికి వెళ్ళినప్పటికీ హైయెస్ట్ స్టేట్ లోకి మనతో పోల్చుకుంటే చాలా హైయెస్ట్. ఆ స్టేట్జీకి మనం వెళ్ళాలంటే కొన్ని 100,000 జన్మలు పడుతుంది. మనం అన్ని జన్మలు ట్రైనింగ్ తీసుకుంటే గానీ, ఈ సృష్టిలో శిక్షణ తీసుకుంటే గానీ అప్పుడు మనం అక్కడికి చేరలేమన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా అక్కడ ఇంపర్ఫెక్షనే ఉంది. అందువల్ల ఆ ఇంపర్ఫెక్షన్ నుంచి వాళ్ళు పర్ఫెక్షన్ అవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? మెడిటేషన్, లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. ఏంటి చేస్తున్నారు? ఆ డివైన్ లాస్ ఏవైనా అవి స్మరిస్తూ ఉన్నారు వాళ్ళు.
వాళ్ళు ఏదైతే స్మరిస్తున్నారో వాళ్ళ నుంచి అలాగా ప్రవాహంగా కింద జీవుల మీదకి వస్తూ ఉందన్నమాట. ఆ డివైన్ లాస్ గురించిన విషయం మనలో ముద్రితం అవటానికి, కింద వాళ్ళ మీదకి ముద్రితం అవటానికి. ఎప్పుడైతే అది ముద్రితం అవుతుందో దాని ప్రకారము దానికి అనుగుణంగా మనం పని చేద్దాము అన్న భావన వస్తుంది. దానితో పాటు వాళ్ళు కూడా ఆ డివైన్ లాస్ ని స్మరించడం వల్ల ఆ డివైన్ లాస్ గా వాళ్ళు మారిపోవటానికి, ఇంకా వాచరు ఇంకా హైయెస్ట్ స్టేజ్ కి వెళ్ళటానికి, పరిపూర్ణుడుగా మారటానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లా ప్రతి వాళ్ళము 2 ప్రయోజనాలు జరుగుతున్నాయి. Divine laws, their main endeavor is to carry out their task ever more efficiently in order to become more able executors of the plan. ఎవరికైనా మనకు మొట్టమొదటిగా ఏంటనమాట, డివైన్ ప్లాన్. ఇంటికి ఎట్లాగైతే ఇంటి ప్లాన్ లేకుండా ఇల్లు లేదు కదా. ఒకవేళ పల్లెటూరులో ఏదో చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకున్నా అక్కడ పంచాయతీ వాళ్ళకి చెప్పాలిగా, వాళ్ళకి ప్లాన్ ఇవ్వాలిగా. ఎక్కడ ప్లాన్ లేకుండా ఇల్లు అనేది లేదు, ఇంటి నిర్మాణం. ఇక అడవిలో అంటే మన ఇష్టం, అక్కడ అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి. కాబట్టి ప్లాన్ లేకుండా నిర్మాణం లేదు. అట్లాగే ఈ డివైన్ ప్లాన్ లేకుండా ఈ సృష్టి లేదు. మనకి ఇంటికి ఎట్లాగైతే ప్లాన్ అవసరమో, ప్లాన్ కు అనుగుణంగా మనం ఇల్లు కట్టుకుంటామో, ముందు ప్లాన్ వేసుకున్న తర్వాత ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుందో, ముందు డివైన్ ప్లాన్, ఈ విశ్వ సృష్టి రచన ప్రణాళిక అన్నమాట. విశ్వ సృష్టి రచన ప్రణాళిక, సమస్త సృష్టి ఏ విధంగా అసంపరిపూర్ణంగా అంటే స్థూలానికి రావాలి, అంటే దేవుడు జీవుడు అవటం, జీవుడు మరలా దేవుడు అవటం అన్నట్టుగా, అసంపరిపూర్ణత నుంచి మరలా సంపూర్ణతకి చేరటం, సంపూర్ణతకి పరిపూర్ణతకి చేరటం, అది డివైన్ ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ కి ఆధారం డివైన్ లాస్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డివైన్ లాస్ ని చక్కగా ప్రసారం చేస్తూ ఉన్నారు వాళ్ళ ధ్యానం ద్వారా. చేస్తూ ఉండేటప్పుడు కల్లా డివైన్ ప్లాన్ ప్రకారం ఆటోమేటిక్ గా మన నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది, అన్ని సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. Their task ever more efficiently in order to become more able executors of the plan. డివైన్ ప్లాన్ ని, ఆ ప్లాన్ ప్రకారంగా నిర్మాణాలన్నీ జరగాల్సింది, ఈ సృష్టి నిర్మాణం అంతా జరగాల్సిందే ఆ డివైన్ ప్లాన్ ప్రకారం. కాబట్టి మరింత మెరుగ్గా వాళ్ళు ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. మోరోవర్, no matter how consummately high the status of the Dhyani Chauhans may be in comparison to the human stage of evolution, అంటే మానవులతో మనతో పోల్చుకుంటే చాలా హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ, ఎంత హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ, those lofty beings are themselves pursuing their evolutionary development. These lofty beings are themselves pursuing their evolutionary development. వాళ్ళు కూడా వాళ్ళ పరిపూర్ణత కేసు, వాళ్ళ అభివృద్ధి కేసు చూసుకుంటున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏంటి చేస్తున్నారు, ఈ సృష్టికి సంబంధించిన పని చేస్తూ వాళ్ళ అభివృద్ధిని పొందుతున్నారు. తాము అభివృద్ధి చెందాలనే ఈ పని చేయటం లేదు వాళ్ళు. ఇది అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. వీళ్ళు ఎట్లాగా అక్కడ దాకా వెళ్ళారు అంటే తమ కోసం పని చేయట్లేదు, తమ కోసం కాకుండా తమ అభివృద్ధి చెందాలి, పరిపూర్ణుడు కావాలి నేను, ఐఆమ్ దట్ ఐఆమ్ అయిపోవాలి నేను అని ప్రారంభించాల వాళ్ళు. వాళ్ళు ఎట్లా చేశారు, ఈ సృష్టి జీవులకి వాళ్ళని పరిపూర్ణత కేసి నడిపించడానికి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళనేమి ఎట్లా నడపాలి, ఆ డివైన్ ప్లాన్ అని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సృష్టికి సంబంధించిన పనిలోనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సొంత పనిలో లేరు. అందువల్ల వాళ్ళు అంత హైయెస్ట్ స్టేజ్ కి వెళ్ళారు. మనం కూడా ఏం చేయాలి అప్పుడు, మనం
Evolutionary development for the purpose of becoming more lofty and more experienced. వాళ్ళు కూడా పరిపూర్ణతకేసి బయలుదేరుతూ ఇంకా ఎక్కువ అనుభవాలను గడిస్తూ ఆ గడించిన అనుభవాల ద్వారా మరింత పరిణితి చెందుతూ మరింత వికాసం చెందుతూ ఇంకా హైయెస్ట్ స్టేట్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు అట్లా చేయటం లేదు. మనం మరింత మెరుగ్గా మరింత వికాసం చెందాలి అని వాళ్ళ వరకు ఆలోచించుకోవట్లే వాళ్ళు. అసలు వాళ్ళ ఆలోచనే లేదు వాళ్ళకి. తమకు అప్పచెప్పబడ్డ పని ఆ డివైన్ ప్లాన్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళందరిలోనూ ఆ డివైన్ ప్లాన్ కి సంబంధించిన స్మరణ, ఆ గుర్తు, ఆ మేలుకొలుపు రావాలి. మేలుకొల్పాలి వీళ్ళందరిలోనూ. ఈ సమస్త సృష్టి జీవుల్లో ఆ డివైన్ ప్లాన్ సంబంధించిన విషయం మేలుకొల్పాలి. డివైన్ ప్లాన్ ని మేలుకొలిపామా డివైన్ లాస్ ఆటోమేటిక్ గా దాంట్లో ఉంటాయి. డివైన్ లాస్, డివైన్ ప్లాన్ ఈ రెండింటిని మేలుకొలిపామా ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళిపోయినట్టే. ఉన్న విషయం అర్థమైంది, అమెరికా కూర్పు తెలిసిపోయింది. కానీ దానికి అనుగుణంగా మనం పనిచేయటం ప్రారంభిస్తాం. ప్లాన్ తెలియకే కదా ఎలా పడితే అలా కట్టేస్తున్నాం, నిర్మాణం జరిగిపోతుంది. మన జీవితాన్ని ఎలా పడితే అలాగా నడుపుతున్నాం. అయితే మన జీవితాన్ని నడుపుతున్నాం అంటే ఇది ఎట్లా జరుగుతుంది? ఆసురి శక్తి అంటే మనకి స్థూలానికి లాగే శక్తి, సెంట్రిఫ్యూగల్ అంటే కేంద్రం నుంచి పరిధికేసి లాగే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం నుంచి తప్పించుకుని పరిధి నుంచి కేంద్రానికి వెళ్ళే శక్తి ప్రభావంలోకి మనం వెళ్ళాలి అంటే కొంత ప్రయత్నం, ఇటువంటి అధ్యయనాలు, విషయాల అవగాహన చేసుకోవడం, ఈ అమెరికా కూర్పు ఏంటి అనేది అవగాహన చేసుకోవడం, తద్వారా ఏమవుతుంది అప్పుడు రివర్స్ అయిపోతుంది. కేంద్రం నుంచి పరిధికి వచ్చే బదులు పరిధి నుంచి కేంద్రానికి వెళ్ళటం అదే దారి. ఇప్పుడు కేంద్రం నుంచి పరిధికి ఏ దారిలో వచ్చామో మనం ఈ పరిధి నుంచి మళ్ళీ అదే దారిలో వెనక్కి వెళ్ళిపోతాం కేంద్రానికి. అంతే కదా అక్కడ జరిగింది. కేంద్రము పరిపూర్ణత, పరిధి అపరిపూర్ణత. మనం కేంద్రం నుంచి అపరిపూర్ణతలోకి వచ్చాం. దాని ప్రభావానికి లోనయం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఆ ఫోర్స్ కి ప్రభావం యొక్క అది ప్రభావం చూపిస్తూ ఉంది. అది ఆ ప్రభావం చూపించకపోతే మనం అపరిపూర్ణతకి రాము. ఆ కేంద్రంలోనే ఉండిపోతాం కదా. కేంద్రంలో ఉంటే పరిపూర్ణతలోనే ఉండిపోతాం, ఇంకా సృష్టి లేదు. అందువల్ల అది దాని పని అది చేస్తుంటుంది. దాని యొక్క ప్రభావం వల్ల మనం పరిధి మీదకి వచ్చాం, అపరిపూర్ణతలోకి వచ్చాం. ఇప్పుడు మనం మరలా పరిపూర్ణత కేసి అంటే కేంద్రం కేసి మనం చేయాలి. అందువల్ల ఈ అధ్యయనాలు ఇవన్నీ ఈ ప్రయత్నానికి వాళ్ళు తోడ్పడుతున్నారు. ఆ ధ్యాన్ చౌహాన్ కింగడం వాళ్ళలాగా మెడిటేషన్ ద్వారా అందరికీ వాళ్ళు స్మరిస్తూ ఈ డివైన్ ప్లాన్ కి ఆధారమైన డివైన్ లాస్ ని నిరంతరము స్మరిస్తూ స్మరణలో ఉంచుకుంటూ దాన్ని మనందరి మీదకి, ఈ సమస్త సృష్టి జీవుల మీదకి ప్రసారం చేస్తూ ఉన్నారు. ఏం చేయట్లే వాళ్ళు. అదంతా ఏంటనమాట గుర్తు చేయటం, ఎందుకంటే ఏం లేదు. ఎందుకంటే మరపు సహజం, మరపుతోనే అపరిపూర్ణతకు వస్తాం. అపరిపూర్ణతకు రావాలంటే మన స్థితి మర్చిపోవాలి. మన స్థితి గుర్తుంటే అపరిపూర్ణతలోకి ఎందుకు వెళ్తాం? మన స్థితి దైవస్థితి, పరిపూర్ణ స్థితి మనకు. కానీ అలాగ అనుకోలేదు, అందుకని మర్చిపోయాం. కాబట్టి ఆ మరపుని తీసుకొచ్చింది ఈ సృష్టించడము అనే విషయంలో. ఆ సంకల్పమే అనేకులు కావాలనే సంకల్పంలోనే ఇది నిండి ఉన్నదా ఈ అపరిపూర్ణత అనేది, ఇంపర్ఫెక్షన్ అనేది. In order that their majesty of the divine laws may be more perfect and more in consonance with the divine plan. ఆ డివైన్ ప్లాన్ కి, ఆ డివైన్ లాస్ కి పూర్తిగా అనుగుణంగా నడవటం అనేది
మన జీవితాన్ని మలుచుకోవడం అనేది. ఈవెన్ యాజ్ దే ఆర్ పర్సూయింగ్ దేర్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్, so are all the other beings which come under their sphere of operation, irrespective of the evolutionary status of these lesser beings. వాళ్ళు ఇక్కడ ఏంటంటే తమాషా, వాళ్ళ యొక్క కంట్రోల్లో ఎవరెవరైతే ఉన్నారో ఏ ఏ జీవులు, ఇలా వీళ్ళందరూ కూడా 3 క్లాసెస్ ఆఫ్ ధ్యాన్ చౌహానిక్ కింగడమ్ చెప్పుకున్నాం కదా. మళ్ళీ వాళ్ళందరికి కూడా పని విభాగం అయింది. ఈ ఒక్కొక్క వర్గుకి సంబంధించి ఒక్కొక్కళ్ళ కంట్రోల్లో, ఒక్కొక్కళ్ళ ఆధిపత్యంలో వాళ్ళది పర్యవేక్షించేటట్టుగా, వాళ్ళ ఎవల్యూషన్ ని వీళ్ళు పర్యవేక్షించేటట్టుగా, అలాగా ఈ సమస్త విశ్వంలోని సమస్త సృష్టి జీవులకి సంబంధించిన ఎవల్యూషన్ వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ధ్యాన్ చౌహానిక్ వాళ్ళు ఎలాగా పర్యవేక్షిస్తున్నారు? మన కోసం చేస్తున్నారు వాళ్ళు. తద్వారా వాళ్ళది కూడా అయిపోతా ఉంది. వాళ్ళు పరిపూర్ణులకేసి వెళ్ళాలి. అయితే వాళ్ళ విషయం వాళ్ళు చూసుకోవట్లా. మేము ఎట్లాగా అంటే చాలా హైయెస్ట్ స్టేజ్ వెళ్ళిపోయారు. చాలా కొద్దిగా కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళకి పరిపూర్ణులు అయిపోతారు. కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. వాళ్ళకి అప్పజెప్పబడ్డ పనిని ఈ సృష్టి జీవుల కోసం దైవ కార్యంగా వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. అప్పుడేమవుతోంది, సృష్టి జీవులు అభివృద్ధి చెందుతున్నారు, ఎవల్యూషన్ లో ముందుకి అడుగెడుతున్నారు, క్షణం ముందుకి అభివృద్ధి పదంలోకి వెళుతున్నారు. ఒక వర్గు నుంచి ఇంకో వర్గుకి పరిణమిస్తున్నారు వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా. అదే సమయంలో వీళ్ళు కూడా ఇంకా వాళ్ళ ఇది కూడా పెరుగుతూ ఉన్నది. వాళ్ళు కూడా అప్రయత్నంగా అన్నమాట, ఏమాత్రము ప్రయత్నం లేకుండా. ఎందుకంటే వాళ్ళు ఈ సమస్త సృష్టి జీవుల పనిలో ఉన్నారు వాళ్ళు. ఆ సూత్రాన్ని మనం పట్టుకోవాలి. మనం మన చుట్టూ ఉన్న వారి కోసం. ఇప్పుడు వాళ్ళైనా కానీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి అప్పజెప్పబడ్డ డ్యూటీ ఏంటి? వాళ్ళ కంట్రోల్లో కొంతమంది సృష్టి జీవులను ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ చేయండి, వాళ్ళకి శిక్షణ ఇవ్వండి, మీరు వాళ్ళని పరిపూర్ణులను చేయండి అని చెప్పి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారు. సరే, వాళ్ళకి ఇట్లాగా చేయండి అంటూ మా సంగతి ఏంటని వాళ్ళు చూసుకుంటా ఉంటే పని పూర్తి కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎలాగో చేయాలి. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాళ్ళ డ్యూటీ చేస్తూనే, అంటే వాళ్ళ డ్యూటీనే దైవ కార్యంగా చేస్తూ ఉండేటప్పుడు ఇంకా వీళ్ళకి ప్రత్యేకంగా సాధన అవసరం లేకుండా పోయింది. వీళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ అవసరం లేకుండా పోయింది. వీళ్ళు అప్రయత్నంగా హైయెస్ట్ స్టేట్ గా పరిపూర్ణులుగా మారటానికి అవకాశం ఏర్పడుతుంది. ముందుకి వెళుతున్నారు వాళ్ళు. అది సూత్రం మనకి. మనం కూడా మన చుట్టూ ఉన్న వారి కోసం ఎట్లాగో మనం ఈ పని చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం పని చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. అట్లా అయితేనే మన జీవితం గడుస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేసి మనం ఒక్కళ్ళమే ఉంటే ఎక్కడ ఏమి నోట్లోకి ఒక్క అన్నం మెతుకు వెళ్ళదు. నేను ఒక్కనే, నా ఇష్టం, ఇంకెవ్వరితో నాకు పని లేదు అంటే నీకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకలి ఎలా తీరుతుంది నీకు? ఒక్కడవే నీ ఆకలిని తీర్చుకోగలవా? లేదు. అట్లాగిచ్చారు, ఈ సృష్టిని అలాగా నిబంధించారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళకి పని చేయక తప్పనిసరి. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే, నా కోసం ఇదంతా చేసుకుంటున్నాను, నా అభివృద్ధి కోసం. కాబట్టి ఆ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ధ్యాన్ చౌహాన్స్ ఎవరైతే ఉన్నారో, లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్, ఆ లార్డ్స్, ఆ ప్రభువులు, ధ్యాన ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారో అది మనం గమనించి దాన్ని మనం అనుసరించటం, వాళ్ళలాగే మనం కూడా చేయటం, దైవ కార్యంగా మన చుట్టూ ఉన్న వారికి చేయటం అయిపోయింది. ఇక మన గురించిన విషయం లేదు ఇక్కడ. ఇంకా అప్రయత్నంగా వాళ్ళు ఎలాగైతే అప్రయత్నంగా హైయెస్ట్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు, పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోతున్నారు, మనం కూడా అదే పద్ధతిలో వెళ్ళిపోతాం. వాచర్, గమనించే వాళ్ళం అయిపోతాం.
A revolutionary development, so are all the other beings which come under their sphere of operation, irrespective of the evolutionary status of these lesser beings. అంటే వాళ్ళ కంట్రోల్ ఉన్నటువంటి లెస్సర్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, తక్కువ స్థాయి జీవులు, అభివృద్ధి చెందవలసింది పరిణామంలో వికాసం చెందవలసిన జీవులు ఎవరైతే ఉన్నారో, అపరిపూర్ణంగా అసంపూర్ణంగా ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళని పరిపూర్ణులు చేసే క్రమంలో వీళ్ళు పరిపూర్ణులైపోతున్నారు. అంతేగాని వాళ్ళ వరకు వాళ్ళు మెడిటేషన్, మరి లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్ వాళ్ళు, ధ్యానానికే ప్రభువులు అన్నట్టుగా ధ్యాన ప్రభువులు వాళ్ళు, మహా చౌహాన్స్, మరి ధ్యాన్ చౌహాన్స్. అటువంటి వాళ్ళు ఇక మన గురించిన ఆలోచన అక్కర్లేదు. శుభ్రంగా వాళ్ళు ఇంకో గంట ధ్యానం చేసుకున్నారంటే ఆ వాచర్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంకో గంట ధ్యానం చేసుకున్నారంటే పరిపూర్ణుడు పరబ్రహ్మతత్వంలోకి ప్రవేశిస్తారు. ఇంకెందుకు ఈ గోలంతా? అట్లా అనుకోలే వాళ్ళు, అట్లా వెళ్ళలేరు. తమ కోసం అన్నారా, ఇంకా అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. స్లోగా జరుగుతుంది, జరగకుండా ఉండదు, కానీ స్లోగా జరుగుతుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది. తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి తన ఆధిపత్యంలో ఉన్నటువంటి, తన అధీనంలో ఉన్నటువంటి ఆ సృష్టి జీవులు ఎవరైతే ఉన్నారో, లెస్సర్ బీయింగ్స్, దిగువ స్థాయి జీవులు, వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తారు, వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారు. Each being has an innate urge to endeavor to come into closer harmony with the operation of the divine plan. Inner urge, an innate urge. మనకి ఆకలి ఎట్లాగైతే మనల్ని ఏదో ఒకటి తినడానికి పురికొల్పుతూ ఉంటుందో, అట్లాగా అభివృద్ధి పరిణామం, పరిపూర్ణుడుగా కావాలి లోపల నుంచి మనకి ఒక్క క్షణం కూడా విరామం లేకుండా మనల్ని ముందుకి మనలో తొలుస్తూ ఉంటుంది అనమాట. అది అయ్యేదాకా అసంతృప్తితోనే ఉంటాం. ఈ భౌతికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అసంపూర్ణంగా అసంతృప్తితోనే ఉంటాం, సంతృప్తి ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీటితో సంతృప్తి చెందావా ఇంకా మనం అపరిపూర్ణులుగానే అసంపూర్ణులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. మన యొక్క అసలైన విషయం పరిపూర్ణులుగా అవటం. దానికి అందుకని మనకి ఒక అర్జీ పెట్టాడు అనమాట, ఒక అసంతృప్తి పెట్టాడు. అసంతృప్తి పెట్టి ఆ అసంతృప్తి తొలగిపోవాలి అంటే ఇదిగో పరిపూర్ణులుగా మారటానికి ప్రయత్నం చేయటం. అప్పుడు అసంతృప్తి తొలగిపోతుంది. పూర్తి సంతృప్తిగా, ప్రశాంతంగా, శాంత చిత్తులుగా అయిపోతాం. ఓకే, ధ్యాన్ చౌహాన్స్ అంటే ఆ పద్ధతిలో చాలా ముఖ్యమైన విషయం మనకి. తర్వాత ఒక సూత్రం, మనం ఎందుకు ఇది అంతా చెప్పుకుంటున్నాం? నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం. ఎందుకు ఈ సూత్రాన్ని తీసుకున్నాం మనం? వాళ్ళు అమలు చేస్తున్నారు ఆ సూత్రాన్ని. ధ్యాన్ చౌహాన్స్, లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన ప్రభువులు ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ అధీనంలో ఉన్నటువంటి తక్కువ స్థాయి జీవుల్ని ఉన్నత స్థాయి జీవులుగా మార్చడం అనే పనిలో ఉన్నారు. వాళ్ళు ఇంపర్ఫెక్షన్ గానే ఉన్నారు, వాళ్ళు తక్కువ స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళ వరకు చూసుకుంటే వాళ్ళు తక్కువ స్థాయిలోనే ఉన్నారు, కానీ వాళ్ళ స్థాయి గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. వీళ్ళు మనం ఇంత దాకా వచ్చాం కదా, ఈ లాడర్ ఆఫ్ లైఫ్ లో దాదాపు 7వ దాకా, 8వ మెట్టు, 9వ మెట్టు దాకా వచ్చాం కదా. మరి దిగువ మెట్టుల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళని పైకి లాగుదాం అన్న ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు. దాంతో వీళ్ళని ఎంత పైకి లాగుతున్నారో వాళ్ళని ఆ పై వాళ్ళు అంత పైకి లాగుతున్నారు. ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఓకే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. నమస్తే అండి రాఘరావు గారు, చాలా బాగుంది సార్ ఇవాళ క్లాస్, చాలా బాగుంది. క్లాస్ కా క్లాస్ అలాగా నడిపించబడుతున్నాం. ఆర్తి ఇక్కడ చేరినటువంటి వాళ్ళ యొక్క ఆర్తి విషయాన్ని తీసుకొస్తా ఉంది మనకి. ఇవాళ కోర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనిపించింది. అదే నాకు అదే మిమ్మల్ని మీరు ఈ మధ్య అడిగాను కదా, లాస్ డివైన్ లాస్ అని మీరు పంపించారు కూడాను. దాని ఇదంతా కూడా బాగుందండి, చాలా సంతోషం సార్. దీంట్లో మీకు హ్యూమన్ బీయింగ్స్ తర్వాత ఏంజలిక్ అన్నారు కదా, ఏంజలిక్ తర్వాత జాన్ చౌహాన్స్ కదా, ఏంజలిక్ తర్వాత జాన్ తర్వాత వాచర్. ఇప్పుడు సనత్ కుమార్ లో సైలెంట్ వాచర్, వీళ్ళందరి మీద వాచర్ అన్నమాట, వీళ్ళందరికీ అధిపతిగా. అంటే ఈ వాచర్స్ అందరి మీద అండి, లేదా జాన్ చౌహాన్స్ మీద? సనత్ కుమార్ ఈ జాన్ చౌహాన్ కింగడం మీద. అంటే ఇప్పుడు మనకి వాచర్ అన్నా సైలెంట్ వాచర్ అన్నా ఆయనే, సనత్ కుమార్ లోరే కదా. అది లెడ్బెటర్ రాసిన మాస్టర్ లో ఉన్నట్టు, స్పాత్ లో ఉన్నట్టుంది. విశ్వస్థాయి మొత్తానికి కలిపి ఒక వాచరు. మళ్ళీ ఒక విభాగాన్ని ఉందనుకోండి, దేశాలు ఉన్నాయి, రాష్ట్రపతి మొత్తం ప్రపంచానికి కాదు కదా, మన దేశానికి రాష్ట్రపతి ఇంతవరకు ఈ ప్రాంతానికి ఒక కొంత, మళ్ళీ అదే రాష్ట్రపతి ఇంకో వేరే చోట ఉన్నాడు, అదే ఆ ప్రాంతానికి ఆయన రాష్ట్రపతి. దానికి సంబంధించి సూక్ష్మంగా ఉన్న రాష్ట్రపతి ఒకడు ఉంటాడు. అనేది మనలో కూడా, మనలో ఏంటుంది ఆ గమనించేవాడు. మనందరం కూడా మనకు ఆలోచన ఎలా తెలిసింది, వచ్చిన తర్వాత తెలిసింది, గమనించే తెలుస్తోంది ఇదంతా. మాట్లాడి ఏం మాట్లాడాము గమనించిన తర్వాత తెలుస్తుంది. పనులు ఎలా చేసాము గమనించిన తర్వాత తెలుస్తుంది. వాచర్ ఎక్కడున్నాడు, మనలో ఉన్నాడు వాచర్ ఒకడు మనకి సంబంధించి. అట్లాగా వాచర్ అంటే ఒక్కడే అని కాదు, విశ్వస్థాయి మొత్తానికి సమస్త సృష్టికి సంబంధించి ఆ పరమాత్మ దగ్గర నుంచి దగ్గరగా ఉన్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు. అదే విషయంతో కొద్ది కొద్దిగా కొన్ని విభాగాలతో అదే ప్రతి అణువులో వాచర్ ఉంటుంది ఈ సృష్టి యొక్క అమరిక. ఇప్పుడు యూనివర్స్ చాలా బ్రహ్మాండాలు ఉన్నాయని చెబుతుంటారు కదా, సో మెనీ కాన్స్టలేషన్స్, సో మెనీ యూనివర్సెస్ అంటూ ఉంటారు. అంటే మిల్కీ వే మన వరకు, మనం ఉన్న దాని వరకు ఈ వర్గం ఉండి, ఇంకొక బ్రహ్మాండానికి ఇంకో వర్గం అలా ఉంటారేమో, అలా అనుకోవచ్చు. అట్లా కూడా కాయతో పోల్చారు, దానిమ్మకాయతో. దానిమ్మకాయ పోలిస్తే ఎన్నెన్ని గింజలు దాంట్లో. అవునండి, అవును సార్. అట్లాగనమాట విశ్వం మొత్తము ఒకటి అనుకుంటే దాంట్లో అనేక బ్రహ్మాండాలు. యూనివర్స్ అంటే మొత్తం ఓన్లీ వన్ బీయింగ్, వన్ యూనిట్. మొత్తం ఒకటి అంటాం కదా, దానిమ్మకాయ అంటాం. అంతేగాని గింజలు చాలా 100 గింజలు దానిమ్మకాయ అని అనం కదా. అలాగా విశ్వం అంటే KOSMOS అన్నమాట, కాస్మాస్. మైనటువంటి విశ్వము అన్నట్టుగా. ఈ COSMS అంటే మన సౌర మండలానికి సంబంధించిన కాస్మాస్. అట్లా కొంచెం బాగుంది సార్, థ్యాంక్ యూ అండి. చాలా వెరీ హ్యాపీ, నాకు క్లారిఫై అవుతుంది, చాలా సంతోషంగా ఉంది. బాగుంది సార్. అలాగే పరమాత్మ ఎలాగైతే ప్రతి అణువులో ఉన్నాడో, చూసారా ఈ వాచరు, ధ్యాన్ చౌహాన్ కింగడము, ఇలాగా వేరియస్ స్టేట్స్ లో వేరే స్టేట్స్ లో చెప్పుకుంటున్నాయి. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి, ప్రమాణంలో మనల్ని నడుపుతూ ఉన్నాయి. వాళ్ళ నుంచి ఆదేశాలు వీటికి వస్తాయి అన్నమాట.
అందుకనే మన దేహం అంతా దేవతలతో నిండి ఉన్నదని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ఆయన లాట్స్ ఆఫ్ మెడిటేషన్, ఆ మెడిటేషన్ ద్వారా ఏం చేస్తున్నారు, ధ్యానం ద్వారా డివైన్ ప్లాన్ మనలో మేల్కొల్పడానికి. అందరిలోనూ డివైన్ ప్లాన్ ఉంది, డివైన్ లాస్ ఉన్నాయి. డివైన్ లాస్ ఆధారంగా డివైన్ ప్లాన్ మనందరిలోనూ గీయబడి ఉన్నది. మర్చిపోయాం ఆ ప్లాన్. ఎదుగుతున్నాం, ఎక్కడుందో పోయింది, అది ప్లాన్ పోయింది. ఎవరు లేరు కదా, ఎవరైనా ఉన్నారా అంటే మనకి ఫ్రీ మ్యాసనరీలో వస్తుంది అది. మరి అవునండి, అవును సార్ అన్నమాట. ఆ ప్లాన్ మర్చిపోయాం. దాని మెడిటేషన్ ద్వారా వాళ్ళు ఏం చేస్తుంటారంటే నిరంతరము వాళ్ళు స్మరిస్తున్నారు. ఆ స్మరణ ఆ తరంగాల రూపంలో మన మీదకి ప్రసారం అవుతుంటుంది. అప్పుడు మనలో కూడా అది మేల్కొంటం జరుగుతుంది. ఆ భావాలు రావటం, అవేర్నెస్ అప్పుడు డివైన్ ప్లాన్ తో మన వస్తుంది. దాంతో మనం దానికి అనుగుణంగా పనిచేయడం ప్రారంభిస్తాం. అందుకని మనం ఇదిగో ఈ చిన్న సూత్రాన్ని మనం ఆచరణలో పెడితే వాళ్ళు ఎలాగైతే దైవ కార్యంగా ఈ మొత్తం కార్యక్రమం చేస్తున్నారు, తాము అభివృద్ధి చెందాలని చేయటం లేదు. వాస్తవంగా అయితే వాళ్ళు అభివృద్ధి చెందాలి. వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందొచ్చు. రంగంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. అవుటర్ లోకి వచ్చి ఆగారు వాళ్ళు. నుంచి వెళ్ళిపోవటం స్టేషన్ లోకి. వాళ్ళు ఏంటి, వాళ్ళు వెనక వాళ్ళ కోసం చూస్తున్నారు, రండి మీరు కూడా అని. అందువల్ల లెస్సర్ బీయింగ్స్ కోసం వాళ్ళు పనిచేస్తూ నిరంతరం ఉండేటప్పుడు అప్రయత్నంగా వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నారు. మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. అసలైన అభివృద్ధికి సూచన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. ఇక మన అభివృద్ధి కోసం మనం అక్కర్లా. వాస్తవం మరి ఏం చేస్తున్నాం మనం అంటే, ఇది కొత్తగా ప్రవేశపెట్టుకోవాలా ఈ ఆలోచనని అంటే మనం చేస్తున్నది అది కదా. అది మనం యథార్థంగా ఆలోచించడం అంటున్నాం, అంతకంటే ఏం లేదు. మీరు అసలు ఏ మార్పులు చేర్పులు ఏం లేవు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పుకోండి. మీరు తాడును చూసి పాము అనుకుంటున్నారు, తాడు అనుకోండి, ఇంకేం లేదు, అయిపోయింది. అలాగే మీరు మీ కుటుంబం ఉన్న వాళ్ళ కోసమైనా మనందరం పనిచేసేది. ఇప్పుడు నేను గంట సేపు వాగాను, నా కోసం వాగానా? ఏం సార్ అలా అంటారు? చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే కదా. కానీ నేనేమనుకుంటాను, నా కోసం నేను ఇదంతా విషయం గొప్పగా చెప్పాలి, చాలా గొప్పవాడిని అవ్వాలి, అందరూ 10 మందిలో పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటే అక్కడ అయిపోతుంది. చెప్పినోళ్ళం అయ్యాము, వాగినోళ్ళం అయ్యాము, ఆ సమయాన్ని వెచ్చించిన వాళ్ళం అయ్యాము, శక్తి అంతా వృధా అయిపోయింది. శక్తి అంతా వృధా అయిపోయింది, అభివృద్ధి లేదు. దాని ద్వారా ఆనందం లభిస్తూ ఉంటే పడిన శ్రమ మర్చిపోతాం. శ్రమ ఏముండ అనిపించదు, ఆనందమే ఉంటుంది. కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన విషయము నా చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుకోవాలి వాళ్ళతో. అదే సార్, వెంటనే పైకి వెళ్తాను, నాలోనూ అభివృద్ధి జరుగుతుంది, అప్రయత్నంగా మీలోనూ జరుగుతుంది. అవునండి, అవును సార్, గ్రూప్ ఎవల్యూషన్. కాబట్టి ఈ సూత్రం పట్టుకోవాలి. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ ఆల్.